ఫ్రెండ్స్ మీకు తెలుసు నాకు తెలుసు కల్కి సినిమా మీద కేసు ఫైల్ అయిందని ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ కి నోటీసులు పంపించారని సో గుడ్ న్యూస్ తో అయితే మీ ముందుకు రావడం జరిగింది కేసుని అయితే వెనక్కి తీసేసుకున్నారంట కొంతమంది మింగడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో ఈ విధంగా ఒక మంచి సినిమా మీద కేసు వేయడం ఏంది నీకు ఒక్కడికే ఉన్నాయా మనోభావాలు ఇలా హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతినలా నీ ప్రెస్టేజ్ కోసం నీ పబ్లిసిటీ కోసం నీ స్టార్డమ్ని పెంచుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి చాలా మంది ఆయన్ని మాట్లాడడంతో ఆయనే స్వయంగా వెళ్ళి వేసినటువంటి కేసుని అయితే రిటర్న్ తీసేసుకున్నంట ఇంకా 1 day 2 days లో ఆయన అఫీషియల్ గా తెలియజేస్తారు ఒకవేళ కేసు ఫైల్ అయింది కదా ఏం జరిగింది అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా టెన్షన్ పడ్డాడు అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట ఎందుకంటే నేను మొన్నే మాట్లాడినా చాలా ఉన్నాయి షో చేసేయాలంటే చాలా రచ్చ చేసేటటువంటి షోస్ ఉన్నాయి చాలా రచ్చ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి ఏ పాపం తెలియని వాళ్ళ మీద అబండాలు వేసినటువంటి సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి మాట్లాడాలంటే కొన్ని మతాలకి కులాలకి చిచ్చు పెట్టేలాగా తీసిన చాలా సినిమాలు ఉన్నాయి అనమాట ఇంకా నేను ఆ సినిమా పేర్లు మాట్లాడాను అనుకో యాంటీ నేషనల్ అయిపోతా యాంటీ బీజేపీ ఉన్న అయిపోతా అందుకే ఆ సినిమాల పేరుని అయితే మెన్షన్ చేయట్లేదు సో ఇక్కడ మంచి సినిమా మీద కేసు వేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి చాలా అంటే చాలా పెద్ద తప్పు అని చెప్పి నన్ను మనం క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం అదే జరిగిందనమాట ఇప్పుడు మంచోడిని ఎందుకు గెలుగుతారో వీళ్ళు నాకైతే అర్థం కాదు గెలికిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది మనం చూసాం ఉదాహరణకి వేణుస్వామి ఎంత గెలికిండు భయ ప్రభాస్ని ఎంత పర్సనల్గా దూరి మాట్లాడిండు ఏమైంది ఇక నేను జాతకాలను చెప్పను రా ముర్రా ఉండవు మనం చూసుకున్నట్లయితే పాపం వందలాది మందికి ఇది చేస్తాను నేను ఆయన ఎందుకు తిడతా అని చెప్పి ఆయన చెప్పింది అనమాట అండ్ మన ఒకడు దర్శన్ అని చెప్పి ఒక హీరో ఉన్నాడు మలయాళం యాక్టర్ ఆయన ఏం చేసిండు సలార్ సినిమాని మేము మమ్మల్ని ఏం పేకలేదు సలార్ సినిమాని మేము ఆపేస్తాం మా దగ్గర రిలీజ్ కూడా కానివ్వని చెప్పి తిరిగిండు అనమాట మనోడిపై జైల్లో కూర్చుంది అనమాట సో ఇక్కడ నేనేమి ప్రభాస్ గొప్పతనం చెప్పట్లా ఇన్నోసెంట్ అనమాట తనేం మాట్లాడు తను మమ్మల్ని తిట్టడు తను మా మీద రియాక్ట్ కాడు అని చెప్పి నోటికొచ్చినట్టు వాగారు అని అనుకోండి ఏమిద్ది అనేటటువంటిది మనం చూసాం ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు ఆయన పవర్ స్టార్ మీద బేపచ్చమైనటువంటి అలిగేషన్లు చేసిండు పర్సనల్గా తిట్టిండు ఆయన ఏమైపోయాడు అనేటటువంటిది మనం క్లియర్ కట్గా చూసామన్నమాట సో మంచోడు అనపోయినా పర్లేదు కానీ మంచోడిని ముంచడానికి చూసారనుకోండి మీరే మునిగిపోతారు అనేటటువంటిది ఇక్కడ చెప్పాల్సుకున్న సాడ్ రియాలిటీ అనమాట ఇక ఆయన కేసు రిటర్న్ తీసుకుంటే ఇంకా ఈ అప్డేట్ కూడా ఇవ్వకపోతే ఓన్లీ కేసు వేసి అయితే ఎక్కువ వ్యూస్ కోసం చేసినని చెప్పి కొంతమంది పండితులు అనుకుంటారు అందుకే ఈ విధంగా వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందనమాట చాలా మంది పండితులు చూశారు చాలా మంది పూజారులు చూసి కూడా రివ్యూ ఇచ్చారు సినిమా చాలా బాగుందని మరి మనోడు కొద్దిగా పబ్లిసిటీ కోసం చూస్తే పెద్ద ఆయన లాగా ఉండు అదే ఆయన మన యంగేజ్ మన ఏజ్కి దగ్గరోడు అనుకో ఇంకో సీన్ ఉండేది చాలా పెద్ద ఆయన కాబట్టి ఆయన కూడా నేనేం మాట్లాడలేకపోతున్నాను సో గుడ్ న్యూస్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది అనమాట సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్ కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ మాత్రం జై హింద్ నమస్కారం